రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన అది పనిగా డిక్షనరీ చదివా నాకే కన్ఫ్యూజన్ వచ్చింది. సరే అది అయిపోయింది. మళ్ళా సజ్జల గారు మళ్ళా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అక్కడ కట్టిన సెక్రటరియట్ కానీ హైదరాబాద్లో కట్టిన సెక్రటరియట్ కానీ అంతకుముందున్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరియట్ కానీ ఏంటంటే కేవలం మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది మాత్రమే. కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళంటే హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసులో హెచ్ఓడీస్ ఉండేవాళ్ళు. హెచ్ఓడి స్టాఫ్ అంతా డిఫరెంట్ ప్లేసులో, డిఫరెంట్ కార్పొరేషన్స్ డిఫరెంట్ ప్లేసులో. కానీ అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్ కాదు, వాళ్ళ కిందుండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కిందుండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న అమరావతిలో మినిస్టర్లు, సెక్రటరియట్ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ తీసుకోండి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అక్కడెక్కడ ఒక దగ్గర ఉంది, మంగళగిరి ఆ ప్రాంతాల్లో. స్వచ్ఛాంధ్ర వచ్చి విజయవాడలో ఉంది. టిట్కో వచ్చి ఇంకొక దగ్గర ఉంది. మొన్నటిదాకా సిఆర్డీఏ విజయవాడలో ఉండింది. ఏడీసీ ఒక దగ్గర ఉంది. అంటే ప్రజలు ఎవరన్నా పని కావాలని వస్తే అక్కడ తిరిగి మళ్ళీ ఫైనల్గా సెక్రటరియట్ రావాలా. అది ఉండకూడదనే ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్ అంటే వచ్చిన ప్రజలు అటు కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా, సీఎం దాకా అక్కడే పని చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు. అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి. ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని ఆయన అడిగారు. కంపారిజన్ హైదరాబాద్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్. మందలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరూ మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి, డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలా. ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకొని ప్రజలు వెళ్ళాలా. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగకూడదనే సదుద్దేశం చేసింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. వీటన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. మీరు రోజుకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట వద్దు. ఇట్ ఈస్ క్లియర్. మాదైతే వెరీ క్లియర్. అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది, పూర్తి కంప్లీట్ అవుద్ది. ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం. ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీస్గా చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నా, మాట్లాడాలన్నా మీకు స్వతంత్రం ఉంది. కానీ మాట్లాడే ముందు డేటా తీసుకుని మాట్లాడండి. అధికారంలో ఉండగా రైతులు కనిపించిన రైతులు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు రైతుల గురించి మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళు ఏం